సమర్పయామి. ఆదిత్య హృదయంలో భాగముగా మరి సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం. మరి అందరూ కూడా ఆదిత్య హృదయ పారాయణ చేస్తూనే ఉన్నారు. మరి సూర్యునికి సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రశమనం చింతాదోష ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. అంటే ఓ భక్తులారా, ప్రతిరోజు కూడా ఎవరైతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకైన శ్లోకాన్ని కావచ్చు, సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం, ఎవరు కూడా చింతించవద్దు. ఈ యొక్క ఆదిత్య వ్రతాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఆయుర్వర్ధనం ఉత్తమం, ఆయుష్ ఆరోగ్యం బాగా ఉంటుందని ఆదిత్య వ్రతంలో చెప్పుకోబడింది. అదేవిధంగా ఇందాక నక్షత్రవశాతు రాశివశాతు అని చెప్పుకున్న ఇదేది మనం కల్పితం కాదు, ఆదిత్య వ్రతంలోనే చెప్పింది. ఏమని వేదమే చెప్పింది. మరి నక్షత్ర గ్రహ తారానా మదిపో విశ్వభావనా. మరి నక్షత్ర గ్రహ తారాన నక్షత్రాలు గ్రహాలు తారాబలం చంద్రబలం రాశులు ఇవన్నీ కూడా ఎవరెవరు ఏ రాశిలో జన్మించారో ఎవరెవరు ఏ నక్షత్రాల్లో జన్మించారో వీళ్ళందరూ కూడా నక్షత్ర మంత్రాలు తెలియకపోతే ఆదిత్య వ్రతాన్ని పారాయణ చేయాలి. అది కృతజ్ఞజ్ఞాయ దేవాయ జ్యోతిష పతయే నమః. మరి కృతజ్ఞజ్ఞాయ దేవాయ, కృతజ్ఞ అంటే మరి ఎవరైతే సూర్యోదయం తరువాత మరి నిద్రలేస్తారో
వారందరూ కూడా స్వామికి కృతజ్ఞులు. అంటే వాళ్ళు కృతజ్ఞులు కారు. వాళ్ళంతా కూడా మరి సూర్యోదయానికి ముందే మరి 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో దేవతా స్నానం, 4 గంటల నుంచి 5 గంటల వరకు ఋషి స్నానం, మరి 6 గంటల నుండి 7 గంటల వరకు మానవ స్నానం, 7 గంటల నుండి ఆ తర్వాత ఏ స్నానం అండి? రాక్షస స్నానం. మరి ఈ రోజున మనం ఏం చేస్తున్నామండి? 7 గంటల్లాగా పడుకుంటూనే ఉన్నాం, రాత్రి 12 గంటల్లాగా టీవీలు చూడటము, మరి ఇంకేదైనా కార్యక్రమాలు చేస్తున్నాం, మనం మరి కాలం గడుపుతూ ఉన్నాం. మరి కాబట్టి 7 గంటల లోపు, కనీసం 6 గంటల లోపు ఎవరైతే మరి సూర్య నమస్కారం చేసి సూర్యోదయానికి ముందే మరి నిద్ర లేచి స్నానం చేస్తారో వారందరూ కూడా కృతజ్ఞులు. కృతజ్ఞ దేవాయ జ్యోతిష పతలే నమః అని నేను చెప్పడం కాదు, ఆదిత్యలోనే ఉన్నది. కాబట్టి మరి నమ ఉగ్రాజ వీరాజ, నమ ఉగ్రాజ వీరాజ సారంగా నమో నమః. మరలా ఇంకోటి చెప్పబడింది, ఏమనయ్యా అంటే గోవింద ఏడుకొండల వాడ వేంకటరమణ గోవింద. పాండు గోవింద గోవింద ఓం ఆయుష్యమక్రియం ప్రతిమంచ ప్రయజ్ఞామవీరం బలవస్తు తేజ యత్తాయం పురస్తాద్ ఆయుష్యమక్రియం ప్రతిమంచ ప్రయజ్ఞామవీరం బలవస్తు తేజ ఆయుష్యమక్రియం ప్రతిమంచ ప్రయజ్ఞామవీరం బలవస్తు తేజ సూర్యనారాయణ స్వామినే నమో నమః. యజ్ఞాపీరాధారణ ముహూర్త శుభముహూర్తోస్తు. ఆరో పారమక్షాత్ర భరద్వాజ విశ్వామిత్రస్య గౌతమ రక్తిచ్చా సప్తేదే రుజత్తరా. చక్కగా మరి వివాహం జరగాలి అంటే మరి తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలి కదా. సూర్యనారాయణ స్వామికి తండ్రి ఎవరండి? ఆయనకి ఆయనే తండ్రి. ఎందుకంటే పూర్వం ఈ సృష్టి ఏర్పడక ముందు ఈ యొక్క బ్రహ్మాండం మొత్తం కూడా కుండ అంటే కుంభాకారంలో ఉండేది. కుంభం అంటే కుండ. ఈ కుండలో నీళ్లు మాత్రమే ఉండేవి, నీళ్లు మాత్రమే ఉండేవి. తరువాత కొన్ని సంవత్సరాల తర్వాత మరి బ్రహ్మదేవుని యొక్క వరం వల్ల మరి ఒక మట్టి ఏర్పడింది. మట్టి అంటే మరి అసలు ఎందువల్ల మట్టి ఏర్పడింది అటువంటి సందర్భాన్ని కూడా చెప్పుకుందాం. మరి ఈ యొక్క బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశారట. ఎవరెవరయ్యా అంటే సూర్య భగవానుడు, మరి సూర్య భగవానికి పోటీగా మరి శుంభాని శుంభులు ఇలాంటి రాక్షసులు, వీరు కూడా మధుకైటబులు, శుంభని శుంభులు కాదండి, మధుకైటబులు ఇలాంటి రాక్షసులు యుద్ధం చేశారు, మరి తపస్సు చేశారట. మరి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు జరిగింది. ఈ యొక్క సూర్య భగవానుడు బ్రహ్మ గురించి మరి ఏ మంత్రంతో తపస్సు చేస్తున్నాడో ఈ యొక్క మధుకైటబులు కూడా అదే మంత్రంతో మరి తపస్సు చేస్తున్నారు. కొన్ని యుగాలు గడిచిపోయాయి, కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. గడిచిపోయిన తర్వాత యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు ఈ యొక్క యుద్ధంలో మరి సూర్య భగవాన్తో పాటు మరి మధుకైటబులు కూడా పోటాపోటీగా యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు మరి బ్రహ్మదేవుడు అంట, అయ్యా మీరు మధుకైటబులు, మీరు ఈ యొక్క సూర్యనారాయణ స్వామితో పాటు మీరు కూడా మరి యుద్ధం చేస్తూ ఉన్నారే, మీరు ఎవరు ఉన్నప్పుడు అయ్యా మేము కూడా మీ యొక్క మానసపుత్రులమే, మేము కూడా ఈ యొక్క సృష్టి మొత్తాన్ని కూడా పరిపాలించాలి అని మేము కూడా తపస్సు చేస్తున్నాము అంటారట మధుకైటబులు. మరి ఆ సమయంలో మరి యుద్ధం జరిగిపోతుంది. అయ్యా
మీకు కూడా వరాలు ఇస్తారు. కాబట్టి మీరు కూడా యుద్ధం చేతులు కానీ మీకు ఏమి వరం కావాలో కోరుకో అంటాట బ్రహ్మదేవుడు. వెంటనే వీళ్ళేమంటారు, ఆహా మేము కూడా ఈ యొక్క సూర్య భగవాన్తో పాటు యుద్ధం చేస్తున్నాము, మంత్రపారాయణ చేస్తున్నాము, మేము వరం కోరుకోవడం ఏంటి అంటారట ఈ మధుకైటటువంటి రాక్షసులు. అన్నప్పుడు మరి ఏం చేయాలి అంటారు బ్రహ్మదేవుడు. అంటే నీకే వరం కావాలో కోరుకో అంటారట ఈ మధుకైటవులు. అయితే అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ఆలోచన చేస్తాడు. ఏమని, నాకే వరం వద్దు, మీ యొక్క మరణమే నాకు వరం అంటారట బ్రహ్మదేవుడు. మరి రాక్షసులు ఆడిన మాట తప్పరు. వెంటనే సరే కానివ్వండి అంటారట. వెంటనే బ్రహ్మదేవుడు వరం వల్ల ఈ యొక్క మధుకైటవులు ఇద్దరు కూడా మరణం సంభవిస్తారు. ఈ మరణం సంభవించిన తర్వాత ఈ మధుకైటవులు మాత్రమే మట్టి ముద్దగా మారిపోతారు. తరువాత సూర్య భగవానుడి యొక్క ప్రతాపం వెలుగుతుంది. తరువాత మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఆ యొక్క మధుకైటవుల యొక్క మాంసపు ముద్దే మేదినీదేవి భూమిగా అవతరిస్తుంది. తరువాత సూర్యుని భగవాన్ యొక్క ప్రవర చెప్పుకున్నాం. మరి తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలి కదండి. మరి శివ కళ్యాణం, పార్వతీ కళ్యాణంలో చెప్పుకుంటూ ఉన్నాం. మరి సూర్యనారాయణ స్వామి కళ్యాణం కూడా మరి తండ్రి ఎవరు, తాత ఎవరు, ఋషి ఎవరు, గోత్రం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకొని అప్పుడు పారపక్షాన చేద్దాం. ఓం చరుశ్యామయంతో ఓ మహాదేవేభ్య సోంభవతు కాశ్యపాత్ వత్సారాత్ మైత్రువాత్ ప్రజారుహ్యం ప్రవరాన్ విదాత్ కాశ్యపద గోత్రోద్భవత్యా శ్రీ సాక్షాత్ శ్రీ కశ్యప ప్రజాపతి శర్మణాత్ నత్రే కాశ్యప